ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. యుద్ధం ముగింపుపై స్పష్టత కరువైంది. అమెరికాకు ఇబ్బందికరంగా మారింది. డొనాల్డ్ ట్రంప్ గంటకో మాట మారుస్తున్నాడు. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా వైమానిక దాడులు తెగబడుతున్నారు. యుద్ధం ఆపకపోతే ఇరానే తీవ్రంగా నష్టపోతుందని శాపనార్థాలు ట్రంప్ పెట్టాడు. హార్ముజ్ జలసంధిపై పూటకో మాట మార్చి గందరగోళ పరిస్థితిని క్రియేట్ చేశాడు. ఇరాన్ సుప్రీం మొజ్తబా ఖమేనీ యుద్ధంలో వెనక్కి తగ్గేదిలే అని అంటున్నారు. ట్రంప్ వ్యాఖ్యలను ఇరాన్ సైన్యం తప్పుపట్టింది. అమెరికా అవమానానికి గురై పశ్చాత్తాపపడి లొంగిపోయే వరకు ఈ యుద్ధం కొనసాగుతుందని హెచ్చరించింది. ఇరాన్ యుద్ధంలో ట్రంప్ వైఖరి ఏంటి? యుద్ధం ఆపాలంటే ఇరాన్ ఎలాంటి ఆంక్షలను విధిస్తోంది? జీ తెలుగు న్యూస్ స్పెషల్ ఫోకస్లో చూద్దాం. ఇరాన్ యుద్ధంలో ఆధిపత్యం ప్రదర్శించాలని అమెరికా కోట్లకు కోట్లు సంపద ఖర్చు చేస్తుంది. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కాప్ మాత్రం యుద్ధంలో వెనక్కి తగ్గేదేలే అంటోంది. ఇజ్రాయెల్, అమెరికాలపై లక్ష్యాలను ఎంచుకొని వైమానిక స్థావరాలను, ఎంబసీ కార్యాలయాలను ధ్వంసం చేస్తుంది. ఇటు ఇరాన్, అటు అమెరికా ఇరు దేశాలు పట్టుదలతో ఉన్నట్టు కనిపిస్తున్నాయి. ఒకరిపై మరొకరు పట్టు సాధించాలనే తలంపుతో ఉన్నారు. ముగింపు ఎప్పుడో తెలియకుండా సాగుతున్న అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం యావత్ ప్రపంచానికి సంకటంగా మారింది. యుద్ధ విరమణకు ఇరాన్ విధిస్తున్న షరతులకు అగ్రరాజ్యం ఇజ్రాయెల్ ఒప్పుకోవట్లేదు. ఇరు దేశాలు దాడుల తీవ్రతను పెంచుతున్నాయి. దానికి ఇరాన్ ప్రతిస్పందనలు ప్రాంతీయంగా ఉద్రిక్తతలను వేడెక్కిస్తున్నాయి. పోరాడుతూ పరువు కాపాడుకోవాలని అమెరికా ఆరాటపడుతోంది. అగ్రరాజ్యానికి భయపడి యుద్ధాన్ని ముగించే అవకాశమే లేదని ఇరాన్ తేల్చి చెబుతోంది. దీంతో ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం ముగిసే పరిస్థితి కానరావడం లేదు. 2 వారాల్లోనే యుద్ధాన్ని ముగిస్తామని ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్ హార్ముజ్ జలసంధి వద్ద ఇరాన్ ఆంక్షలతో యుద్ధాన్ని త్వరలోనే ఆపుతామన్నారు. యుద్ధం ఆపుతామని ప్రకటించి గంటలు గడవక ముందే ఇరాన్పై బాంబుల వర్షం కురిపిస్తామని ట్రంప్ బెదిరింపులకు దిగాడు. హార్ముజ్ జలసంధిని తెరిపించడం తన పని కాదన్న ట్రంప్ ఇప్పుడు హార్ముజ్ను స్వేచ్ఛగా వదలకుంటే ఇరాన్ రూపురేఖలే మార్చేస్తామని భయపెడుతున్నాడు. ఇరాన్ అణ్వాయుధాల తయారీ అమెరికాకు ఇబ్బందికరమని ట్రంప్ భావిస్తున్నాడు. ఇరాన్తో యుద్ధంలో పొరుగు దేశాల నుంచి మద్దతు లేకపోవడంతో డొనాల్డ్ ట్రంప్ ఫ్రస్ట్రేషన్ పీక్ స్టేజ్కు చేరుకుంది. నాటో దేశాలపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మిత్ర దేశాల నుంచి ఎలాంటి మద్దతు లేకపోవడంతో నాటో నుంచి వైదొలగాలని ఆలోచిస్తున్నారు. ఇరాన్ పరిసరాల్లో అమెరికా అదనపు బలగాలను మోహరింపజేస్తోంది. అమెరికా విమాన వాహన నౌక యుఎస్ఎస్ హెచ్డబ్ల్యూ బుష్ వర్జీనియా నుంచి పశ్చిమాసియా దిశగా తరలించారు. హార్ముజ్ను తెరిచి స్వేచ్ఛగా ఉంచేదాకా దాడులు కొనసాగిస్తామని ట్రంప్ ప్రకటించారు. అమెరికా బెదిరింపులను ఇరాన్ పెద్దగా పట్టించుకోకుండా లక్ష్యానికి అనుగుణంగా యుద్ధంలో వెనుకాడబోనంటోంది. ఇరాన్ కొత్త అధ్యక్షుడు మొజ్తబా ఖమేనీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను దడ పుట్టిస్తున్నారు. అమెరికా బెదిరింపులకు తలొగ్గే ప్రసక్తే లేదని ఇరాన్ సుప్రీం మొజ్తబా ఖమేనీ స్పష్టం చేశారు. అమెరికాతో తాము ఎలాంటి చర్చలు జరపలేదన్నారు. ప్రపంచ దేశాలు ఆకాంక్షిస్తున్నట్టు యుద్ధాన్ని ముగించేందుకు తాము సిద్ధమేనని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ తెలిపారు. బలమైన హామీలు ఇస్తేనే యుద్ధం ఆపుతామని ఐరోపా మండలి అధ్యక్షుడు యాంటోనియో కోస్టాకు ఫోన్లో సమాచారం అందించారు. భవిష్యత్తులో ఇరాన్పై దాడులకు తెగబడకుండా వ్యవస్థీకృతంగా ప్రజాశ్రేయస్సు కోసం ఇరాన్ షరతులకు అంగీకరిస్తే మరుక్షణమే యుద్ధాన్ని ఆపిస్తామని కోస్టాతో పెజిష్కియాన్ స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గందరగోళ వ్యాఖ్యలను ఇరాన్ అధికారులు తోసిపుచ్చారు.
యుద్ధం ఆపే విషయంలో అమెరికాతో ఒప్పందం కుదుర్చుకునేందుకు ఇరాన్ ఎదురు చూస్తుందనడం విడ్డూరంగా ఉందన్నారు. అమెరికాతో అధికారికంగా ఎవరూ ఎలాంటి చర్చలు జరపలేదన్నారు. శత్రు దేశాలు భూతల దాడులకు తెగబడితే వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అగార్చి ప్రకటించారు. హార్మూజ్ జలసంధిని తెరిచే మార్గాలపై సముచిత నిర్ణయం తీసుకునే విధంగా ప్రయత్నిస్తామని బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ తెలిపారు. చమురు నౌకలు సాఫీగా రాకపోకలు సాగించేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తున్నామన్నారు. హార్మూజ్ జలసంధిని తెరిచే మార్గాలపై చర్చించేందుకు త్వరలోనే ప్రపంచ స్థాయి సదస్సును ఏర్పాటు చేస్తామన్నారు. హార్మూజ్లో భద్రతను బలోపేతం, హార్మూజ్ నుంచి నిత్యావసర వస్తువుల రవాణాను పునరుద్ధరించే విషయంలో 35 దేశాలు కలిసి పనిచేసేందుకు ముందుకొచ్చాయని తెలిపారు. ఇజ్రాయెల్, బహ్రెయిన్లలో సైరన్ల మోత వినిపించింది. సెంట్రల్ ఇజ్రాయెల్పై ఇరాన్ జరిపిన క్షిపణి దాడిలో 2 చిన్నారులు సహా మొత్తం 3 గాయపడ్డారు. దక్షిణ ఇజ్రాయెల్పై క్షిపణులతో దాడి చేసినట్టు హౌతీలు తెలిపారు. ఉత్తర ఇరాక్లోని ఇర్బిల్లో బ్రిటన్ సంస్థకు చెందిన ఓ మోటార్ ఆయిల్ గిడ్డంగిపై డ్రోన్ దాడి జరిగింది. ఇక 2 ఇరాన్ డ్రోన్లను కూల్చివేసినట్టు సౌదీ అరేబియా బలగాలు తెలిపాయి. లెబనాన్పై దాడులను ఇజ్రాయెల్ కొనసాగించింది. రాజధాని బెయిరూట్ శివార్లలో అది జరిపిన దాడుల్లో 5 మృత్యువాత పడ్డారు. ఇజ్రాయేలీ బలగాలు భూతల దాడులు కొనసాగిస్తుండటంతో సరిహద్దుల్లోని కొన్ని పట్టణాల నుంచి తమ బలగాలు చాలా వరకు వైదొలిగినట్టు లెబనాన్ సైన్యం తెలిపింది. ఖతర్ తీరంలో ఓ చమురు ట్యాంకర్పై ఇరాన్ క్రూజ్ క్షిపణితో దాడి చేసింది. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద చమురు ట్యాంకుపై డ్రోన్ దాడి జరగడంతో మంటలు చెలరేగాయి. జోర్దాన్ పైకి దూసుకొచ్చిన ఓ బ్యాలిస్టిక్ క్షిపణి 2 డ్రోన్లను ఆ దేశ సైన్యం కూల్చివేసింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని అమెరికాకు చెందిన పాత ఎంబసీ ప్రాంగణంపై వైమానిక దాడి జరిగింది. ఈ ఘటనలో ఎంబసీ పరిసరాల్లో పలు భవనాల కిటికీలు ధ్వంసమయ్యాయి. సమీపంలోని ఓ కేథడ్రల్ చర్చ్ దెబ్బతింది. 1979లో అమెరికా దౌత్యవేత్తలను నిర్బంధించినప్పటి నుంచి ఈ ఎంబసీ ప్రాంగణం IRGC నియంత్రణలో ఉంది. ఇక ఇరాన్లోని జంజన్ ప్రావిన్స్లో జరిగినటువంటి వైమానిక దాడిలో ఇరానియన్ రెడ్ క్రెసెంట్ వాలంటీర్ ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్లో ఫెంటనిల్ను ఉత్పత్తి చేస్తున్నటువంటి ఓ ప్లాంట్పై తాము దాడి చేసినట్టు టెల్ అవీవ్ తెలిపింది. పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ వ్యతిరేక దళాలకు తమ మద్దతు కొనసాగుతుందని ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా ముజ్తబా ఖమేనీ ప్రకటించారు. ఇజ్రాయెల్ అమెరికా దాడిని ఇరాన్ సీరియస్గా తీసుకుంది. అమెరికా దాడి ఇరాన్ సార్వభౌమత్వానికి భంగం కలిగించడమే కాకుండా తీవ్ర అవమానానికి గురిచేసింది. దీంతో ప్రతీకారం తీర్చుకోవాలని ఇరాన్ పంతం పట్టింది. ఇరాన్ పంతంతో యుద్ధం సుదీర్ఘంగా కొనసాగుతోంది. యుద్ధం ఆపాలంటే ఇజ్రాయెల్, అమెరికా దేశాల దాడిలో జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని ఇరాన్ పట్టుబడుతోంది. అంతేకాదు ఇజ్రాయెల్, అమెరికా దేశాలు భవిష్యత్తులో తమపై దండెత్తబోమని హామీ ఇవ్వాలని టెహ్రాన్ కోరుతోంది. అయితే ఇరాన్ కోర్కెలను తీర్చే విషయంలో ఇజ్రాయెల్, అమెరికా దేశాలు వెనకడుగు వేస్తున్నాయి. దేశ భవిష్యత్తు, భద్రత ఇరాన్కు ప్రాణ సమానమని ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ భావిస్తోంది. ఇక గగనతల రక్షణ వ్యవస్థలను ఛేదించుకొని IRGC దాడులకు తెగబడి ఇరాన్ సత్తా చాటుతోంది. ఇరాన్ను భయపెట్టాలనుకున్న అమెరికా ఎత్తుగడ ఫలించలేకపోయింది. యుద్ధం నుంచి బయటపడేందుకు అగ్రరాజ్యం ఆపసోపాలు పడుతోంది. ఇరాన్ యుద్ధాన్ని ముగించామని ప్రకటన చేయించాలని, అమెరికా గౌరవం దక్కించుకోవాలని తాపత్రయపడుతోంది. ఇటు ఇరాన్, అటు అమెరికా ఎవరికి వారు పరువు కాపాడుకుని యుద్ధం నుంచి బయటపడాలని ఎదురు చూస్తున్నారు. ఇరాన్ను భయపెట్టాలనుకున్న అమెరికా ఎత్తుగడ ఫలించలేకపోయింది. యుద్ధం నుంచి బయటపడేందుకు అగ్రరాజ్యం అపసోపాలు పడుతోంది. ఇరాన్ యుద్ధాన్ని ముగించామని ప్రకటన చేయాలని, అమెరికా గౌరవం దక్కించుకోవాలని తాపత్రయపడుతోంది. ఇటు ఇరాన్, అటు అమెరికా ఎవరికి వారు పరువు కాపాడుకోవడానికి యుద్ధం నుంచి బయటపడాలని ఎదురు చూస్తున్నారు.